చార్ కొంతం అంతే చాలా సంతోషంగా ఉంటుంది మరి కానీ దానితో పాటు కొన్ని జబర్దారులు కూడా ఉంటాయి. మీ చార్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేస్తుంటే కార్ చాలా స్మూత్ గా నడుస్తుంది. లాంగ్ రన్ లో డబ్బులు కూడా సేవ్ అవుతాయి. నిర్ధారగా మెయింటెనెన్స్ చేసిన కార్ సేఫ్ కార్. సడన్ గా కార్ ఆగిపోయడం లాంటి యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటుంది. సింపుల్ మెయింటెనెన్స్ టిప్స్ ఫాలో అయితే చాలా రోజులు మీ కార్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ప్రతిరోజు కార్ స్టార్ట్ చేసే ముందు కొన్ని చిన్న చెక్స్ చేయండి. ఆయిల్ లెవెల్, మినిమం అండ్ మాక్సిమం మార్క్స్ మధ్య ఉందా లేదా అని డిప్స్టిక్ తో చెక్ చేయండి. గేజ్ యూజ్ చేసి టైర్ ప్రెషర్ చెక్ చేయండి. కరెక్ట్ ప్రెషర్ కోసం మీ కార్ మాన్యువల్ చూడండి. అందరూ లైట్స్ సరిపోయి వర్క్ చేస్తున్నాయా లేదా అని చెక్ చేయడానికి ఎవరికైనా హెల్ప్ అడుగు. హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, బ్రేక్ లైట్స్ అండ్ టర్న్ సిగ్నల్స్ సేఫ్టీకి చాలా ముఖ్యం. క్లియర్ గా కనిపించడానికి రియర్ వ్యూ అండ్ సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ సింపుల్ డైలీ చెక్స్ కి కొంతసేపు మాత్రమే పడుతుంది కానీ సేఫ్టీకి, కార్ హెల్త్ కి చాలా ఉపయోగపడుతాయి. వారం ఒకసారి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఏ పని చేయండి. డస్ట్ అండ్ మడ్ తీసేసేయడానికి చార్ని కడగండి. విండోస్ అండ్ మిర్రర్స్ కూడా క్లీన్ చేయడం మర్చిపోవద్దు. కూలంట్, బ్రేక్ ఫ్లూయిడ్ అండ్ విండ్షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్ లెవెల్స్ చెక్ చేయండి. తగ్గించాలి అనుకుంటే టాప్అప్ చేయండి. బ్రేక్స్ వేసినప్పుడు ఏదో స్ట్రేంజ్ సౌండ్స్ వస్తున్నాయా విని ఏదో తేడాగా వినిపిస్తే మెకానిక్ దగ్గర బ్రేక్స్ చెక్ చేయించుకోండి. ఈ వీక్లీ టాస్క్స్ మీ రొటీన్ లో చేర్చుకుంటే మీ కార్ క్లీన్ గా ఉండటం అండ్ స్మూత్ గా నడవడం గ్యారంటీ. నెలకి ఒకసారి ఈ ఇంపార్టెంట్ చెక్స్ చేయండి. బ్యాటరీ టెర్మినల్స్ మీద ఏదో రిస్ట్ ఉన్నదా లేదా అని చూడండి. ఉండటం చూస్తే వైర్ బ్రష్ తో క్లీన్ చేయండి. ఎంజిన్ లో ఏదో లీకేజెస్ లేదా తేడా సౌండ్స్ వస్తున్నాయా అని చూడండి. కార్ మాన్యువల్ లో చెప్పిన విధంగా టైర్స్ రొటేట్ చేయండి. ఐడి టైర్స్ సరిగ్గా మీద పడేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మంత్లీ ఇన్స్పెక్షన్స్ సింపుల్ గా కనిపించచ్చు కానీ ఫ్యూచర్ లో రావచ్చు ప్రాబ్లమ్స్ ని ముందుగానే కనుగొనడానికి హెల్ప్ చేస్తాయి. మీ చార్కి సింపుల్ రిపేర్స్ చేయడానికి మెకానిక్ అవసరం లేదు. వైపర్ బ్లేడ్స్ మార్చతాం. వోన్ అవుట్ వైపర్ బ్లేడ్స్ వల్ల క్లియర్ గా కనిపించదు. వాటిని మార్చుకోవడం చాలా సింపుల్ పని మీకు చేసుకోవచ్చు. ఎయిర్ ఫిల్టర్స్ మార్చతాం. క్లాగ్డ్ ఎయిర్ ఫిల్టర్ ఎంజిన్ కి ఎయిర్ ఫ్లో ని తగ్గిస్తుంది. దాన్ని ఎలా మార్చుకోవాలో మీ కార్ మాన్యువల్ లో చూడండి. ఈ చిన్న రిపేర్స్ మీకు చేసుకోవాలంటే టైం అండ్ మనీ సేవ్ అవుతాయి. మరి చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. మీరు ఎంత మెయింటెనెన్స్ చేసినా క్వాలిఫైడ్ మెకానిక్ తో రెగ్యులర్ సర్వీసింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. మెకానిక్స్ కి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కనుగొనిసారి చేయడానికి తెలివి అండ్ టూల్స్ ఉంటాయి. రెగ్యులర్ సర్వీసింగ్ వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర సర్వీసింగ్ చేయించుకుంటే మీ కార్ వారంటీ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ సర్వీసింగ్ మీ కార్ లాంగ్ లైఫ్ కి అండ్ మీ మనసుకు శాంతికి ఒక ఇన్వెస్ట్మెంట్ లా అనుకోండి. ఫ్యూయల్ ఖర్చులు బడ్జెట్ ని తగ్గించగలరు. మీ కార్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరగడానికి కొన్ని టిప్స్. టైర్ ప్రెషర్ తగ్గింది అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. అందుకే రెగ్యులర్ గా టైర్ ప్రెషర్ చెక్ చేయండి. సడన్ గా యాక్సెలరేటర్ అండ్ బ్రేక్ పడడం ఆపండి. ఐడి ఫ్యూల్ ని సేవ్ చేసి కార్ మీద వేర్ అండ్ టైర్ తగ్గిస్తుంది. ఫ్యూయల్ ఎఫిషియెంట్ డ్రైవింగ్ హ్యాబిట్స్ ఫాలో అయితే డబ్బులు సేవ్ చేసి ఎన్వైరన్మెంట్ కి కూడా ఉపయోగం చేయొచ్చు. కార్ క్లీన్ గా ఉంచుకోవడం అంటే జస్ట్ బాగుండడానికి మాత్రమే కాదు. కదగతం వల్ల డస్ట్ అండ్ మడ్ తీసిపోతాయి. అవి కాలం పోయే కూడా కార్ పెయింట్ ని డామేజ్ చేస్తాయి. క్లీన్ ఇంటీరియర్ ఉండటం అంటే కార్ లో కూర్చొని హ్యాపీగా ఉండటం అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రెగ్యులర్ గా కార్ క్లీన్ చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ కార్ మీద ప్రేమ చూపించడానికి ఒక సింపుల్ మార్గం. మీ చార్ జాగ్రత్త చూసుకోవాలి అంటే కష్టపడాల్సిన పని కాదు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ కార్ సేఫ్ గా, ప్రాబ్లం లేకుండా అండ్ డ్రైవ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, కొంచెం కార్ కేర్ చేస్తూ చాలా ఉపయోగం ఉంటుంది.